అధికారి ఒక్కరే 3 మున్సిపాలిటీలకు ఇన్ఛార్జ్. ఇలా ఉంటే ఆ సంబంధిత అధికారి సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తారా? ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారా? అలా అయితే ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు సాల్వ్ కానే కావు. కొత్తగూడెం జిల్లాలోని పలు మున్సిపాలిటీలకు పర్మనెంట్ కమిషనర్లను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న కొత్తగూడానికి ఇటీవలే అప్గ్రేడ్ అయిన అశ్వారావుపేట మున్సిపాలిటీకి పర్మనెంట్ కమిషనర్లు లేరు. పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాత ఈ 2 పట్టణాలకు ఇన్ఛార్జిగా బాధ్యతలు చూస్తున్నారు. దీంతో ఆమె ఎక్కడా పూర్తి సమయం కేటాయించలేకపోతున్నారు. అనేక పనులు పెండింగ్ లో పడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ గత నెలలో తన మాతృ సంస్థకు బదిలీ అయ్యారు. దీంతో పాల్వంచ కమిషనర్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. గ్రామ పంచాయతీగా ఉన్న అశ్వరావుపేట ఇటీవలే మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కాగా అక్కడ ఇన్ఛార్జిగా సుజాత వ్యవహరిస్తున్నారు. ఈ 3 మున్సిపాలిటీల్లో విధులు నిర్వహించడం ఆమెకు కష్టంగా మారింది. వివిధ అవసరాల కోసం వస్తున్న తాము సిబ్బంది లేక వెనుదిరగాల్సి వస్తోందంటున్నారు. కమిషనర్ గారి కోసం విన్నపించుకోవడానికి వచ్చినప్పుడు ఈ కమిషనర్ గారికి బాధ్యత అదనంగా ఉండటం వల్ల ప్రజలకు అందుబాటులో లేక ప్రజా సమస్యలు కుంటుపడుతున్నాయి. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని వాటర్ ట్యాంకులు లీకేజీలు, పైపులు లీకేజీలు జరగటం, దాన్ని తక్షణమే పరిష్కరించకపోయే పరిస్థితి లేకపోవడం, ముఖ్యమైన అధికారులు లేకపోవటం వల్ల ఈ యొక్క అక్రమ నిర్మాణాలు, కబ్జాలకు మున్సిపాలిటీ వ్యవస్థనే శ్రీకారం చుట్టేదానికి ఉందని. కొత్తగూడెం మున్సిపాలిటీలో రెవెన్యూ విభాగంలో మ్యూటేషన్ ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇల్లు కొనుగోలు చేసిన వారు తమ పేర్లపై మారకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా ఇంటి నెంబర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు నెలల తరబడి మున్సిపాలిటీ చుట్టూ తిరగాల్సి వస్తోంది. అధికారి ఇక్కడ పూర్తిగా లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా సక్రమంగా ఇక్కడ పనిచేయక పాలనంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది. ఇక్కడ పూర్తి స్థాయి అధికారిని నియమించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి గ్రేడ్ 1 మున్సిపాలిటీ, ఈ మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ పాలన కంటే కూడా పర్మనెంట్ కమిషనర్ ని ఏర్పాటు చేయాలి. ఎందుకనంటే పాలకవర్గం రద్దు అయిపోయిన తర్వాత ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ పరిపాలన కొనసాగుతుంటే మరోవైపు ఇన్ఛార్జి పాలన కూడా 2 కలిసి ఇవాళ కొత్తగూడెం మున్సిపాలిటీకి అన్యాయం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మున్సిపాలిటీల్లో ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలంటే పర్మనెంట్ కమిషనర్లను నియమించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.